చెన్నైలో రాంబాబు అనే వ్యక్తి ఆటోలో కూర్చుని తన పాత జ్ఞాపకాల గురించి ఆలోచిస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం పెళ్లైన తర్వాత భార్యతో కలిసి చెన్నై వచ్చాడు. తన మనసులో ఎన్నో కలలు ఉండేవి. చెన్నైకి రావాలని, బాగా సంపాదించాలని, సంపాదించిన తర్వాత కుటుంబాన్ని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని అలా అనుకునేవాడు. కానీ ఇక్కడ చెన్నై చూస్తే జీవితం గడపడం చాలా కష్టం అన్న విషయం అతనికి తెలిసింది. ప్రతిరోజు ఏదో ఒక కొత్త పని చేస్తూ బ్రతకాలి, కష్టపడాలి అనుకున్నాడు. అక్కడ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ ఆటో కొనడం కోసం చాలా కాలం కష్టపడి పనిచేశాడు. కూలీగా పనిచేస్తూ కొంత డబ్బు పొదుపు చేసి ఆ తర్వాత కూడా తన భార్య నగలన్నీ అమ్మి సెకండ్ హ్యాండ్ ఆటో కొనుగోలు చేశాడు. దాన్ని నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇప్పుడు ఈ 4 ఏళ్ల కాలంలో అతనికి ఒక బిడ్డ పుట్టాడు. అయితే ఇప్పుడు ఆ బిడ్డని పోషించాలని టెన్షన్ కూడా అతనిలో ఎక్కువైంది. ఇంతకు ముందు కన్నా కలలన్నీ కూడా అతని వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జీవితం భారం ముందు అవన్నీ ఆ కళలన్నీ కూడా అలలు అయిపోయాయి. అయినా తన జీవితం ఇదే అన్న వాస్తవాన్ని అంగీకరించి తన జీవితాన్ని ఇలా కొనసాగిస్తున్నాడు. ఒక రోజు రాత్రి వర్షం మొదలై తెల్లవారులు ఆగకుండా కురుస్తూనే ఉంది. అయితే ఆ ఆటో డ్రైవర్ భార్య పేరు స్వాతి. అలాగే ఆ డ్రైవర్ అంతా వర్షంలోనే ఉదయం తన ఆటోలో బయలుదేరిపోయాడు. అప్పుడు అతని భార్య అతనితో, వినండి, ఇంత వర్షంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ఈ వర్షానికి ఎవరూ కదిలే పరిస్థితి ఉండదు. చెన్నైలో వర్షం కురిసినప్పుడు భారీగా ఎక్కడ చూసినా నీరు చేరుతుందని, దీనివల్ల ప్రజలు రాకపోకలు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే అందరూ తమ ఇళ్లలోనే ఉంటారని చెప్పింది స్వాతి. ఈ విషయం గురించి ఆలోచించిన స్వాతి రాంబాబుని బయటకు వెళ్ళొద్దని చెప్తుంది. కానీ రాంబాబు భార్య మాట వినకుండా తన కుటుంబాన్ని బాగా పోషించాలని అవసరం ఉండడంతో ఈ వర్షంలో బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్తే ఏదో ఒక రాయి దొరుకుతుందని, డబ్బు వస్తుంది కాబట్టి ఇల్లు గడుస్తుందని రాయి, ఆ కిరాయి కూడా రాకపోతే కష్టం అనుకుంటాడు. ఈ విషయం ఆలోచించి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆటో స్టాండ్ లో నుంచున్నాడు. అతను 2-3 గంటల పాటు అక్కడే నిలబడిన ఒక కిరాయి కూడా అతనికి దొరకలేదు. నా భార్య వచ్చేటప్పుడు చెప్పింది, ఇంత వర్షంలో కిరాయి దొరకదు, ప్రశాంతంగా ఇంట్లో ఉండండి అని. స్వాతి నిజమే చెప్పింది అనుకుంటూ నిరాశగా ఉన్నాడు. నేనేమో ఇల్లేదో గడుస్తుంది, లేదంటే ఈ వర్షంలో 1 రూపాయి కూడా సంపాదించుకోకపోతే ఎలా అనుకుని బయటకు వచ్చాను కదా అనుకుంటాడు. బాధగా ఇలా ఆలోచిస్తూనే కొద్దిసేపు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ తర్వాత ఒక మంచి చీర కట్టుకుని దూరంగా ఉన్న ఇంటి నుంచి ఒక అందమైన మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక అడ్రస్ డ్రైవర్ చేతికి ఇచ్చి ఆటో ఎక్కి కూర్చుంది. అన్నయ్య, నన్ను అడ్రస్ కి తీసుకెళ్ళు అని చెప్పింది. దాంతో రాంబాబు కూడా అడ్రస్ చూసి, మేడం, ఆ ఏరియా మొత్తం ఫుల్గా నీళ్లతో నిండిపోయి ఉంది, కష్టం, నేను తీసుకెళ్లలేను అన్నాడు. కానీ అప్పుడు ఆమె అతనితో, పర్వాలేదు బ్రదర్, మీరు ఏదో ఒకటి చేసి నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి, నేను మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెబుతుంది. అది విన్నాక రాంబాబు కుటుంబం అతని మదిలో మెదిలింది. సరే అంటూ ఆ మహిళను ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. ఆటో డ్రైవర్ నెమ్మదిగా బండి నడుపుతూ ఆ ప్రదేశానికి 1 కిలోమీటర్ దూరంలో ఆగి ఉన్నాడు. కానీ అకస్మాత్తుగా రాంబాబుకి రోడ్డుపై చాలా నీరు కనిపించింది. అప్పుడు రాంబాబు ఆ నీళ్లను చూసి ఆ ఆటో ఆపాడు. ఆటోలో కూర్చున్న మహిళ అకస్మాత్తుగా ఆటోని ఎందుకు ఆపారు, కారణం ఏంటి అని అడిగింది. అప్పుడు రాంబాబు, మేడం, ముందు చాలా నీరు నిలబడి ఉంది, నేను నా ఆటోని ఈ నీళ్లు లోపలికి ఈదుతూ తీసుకెళ్తే నా ఆటో టైర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది, ఎందుకంటే ఈ రోడ్లు ఎక్కడ ఒక చోటన గుంట ఉంటుంది అన్న విషయం నాకు తెలీదు. ఆటో చక్రం గుంటలోకి నీరు వెళ్తే ఆటో ఇంజిన్లోకి నీళ్లు వెళ్ళిపోతుంది, ఆటో పూర్తిగా పాడవుతుంది. మేడం, నా కుటుంబాన్ని పోషించడానికి నాకున్న ఏకైక మార్గం ఇది. ఇలాంటి టైంలో నా కుటుంబం ఎలా బతకాలి చెప్పండి, అందులోనే నా కుటుంబంలో చిన్న బాబు ఉన్నాడు, వాడి మంచి భవిష్యత్తు కోసం నేను కష్టపడుతున్నాను, అయినా కూడా నేను వాళ్ళ కలలు నెరవేర్చలేకపోతున్నాను అన్నాడు. ఇది విన్న తర్వాత మహిళ ఆటో డ్రైవర్తో అంది, అన్న, నేను చాలా త్వరగా వెళ్ళాలి, చాలా ముఖ్యమైన పని ఉంది అని చెప్పింది. మీరు ఏదో ఒకటి చేసి కొంచెం అక్కడ డ్రాప్ చేయండి, ఆ తర్వాత మీరు వెనక్కి వెళ్ళండి, నేను అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పింది. ఇప్పుడు రాంబాబు అనే వ్యక్తి తన ఆటోని తీసుకుని ఆ నీటిలోకి వెళ్ళడానికి ఇష్టపడడు. కానీ కిరాయికి ఇచ్చిన మాట తప్పదు కాబట్టి తన ఆటో చక్రాలు ఏవి గుంటలో పడకుండా తను చాలా జాగ్రత్తగా ఆటోని నడుపుతున్నాడు. అదే జరిగితే తన జీవనోపాధి పూర్తిగా నాశనం అయిపోతుంది అనుకుంటూనే నెమ్మదిగా ఆటో నడుపుతూ ఆ నీటిలో 800 మీటర్ల ప్రయాణించగానే అకస్మాత్తుగా రాంబాబు
ఆటో చక్రం నీటిలోకి వెళ్ళి ఆ రోడ్డు నీళ్లు వెంటనే ఆటోలోకి వచ్చేయడంతో ఆటో పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఇది చూసిన రాంబాబు పూర్తిగా నిరాశకి గురయ్యాడు. ఎందుకంటే ఆ సమయంలో నీరు అతని ఆటో ఇంజిన్లోకి వెళ్ళింది. దానిని సరిచేయడానికి చాలా డబ్బు అవసరమవుతుంది. మరి ఆమె అతనికి ఎందుకు అంత డబ్బు ఇస్తుంది అనుకున్నాడు మనసులో. ఆ తర్వాత, మేడం చూసారా, నా ఆటో చెడిపోయింది, వెళ్ళనంటే విన్నారా, లేదు అన్నాడు. ఆ మాట చెబుతున్నప్పుడు రాంబాబు కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ అప్పుడు ఆమె, అన్నయ్య పర్వాలేదు, మీరు కూడా గెలుపు ఓటములను చవి చూశారు, నేను మీకు డబ్బిస్తాను అని చెప్పింది. అది విన్న రాంబాబులో కాస్త ఉపశమనం కలిగింది. పర్వాలేదు మేడం, నాకు డబ్బిస్తుంది అనుకుని ఆశపడ్డాడు పాపం. కానీ ఆమె బ్యాగ్ చెక్ చేయగానే ఆమె బ్యాగ్లో పర్స్ లేదు. ఆమె పర్సులో ఫోను, డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు అతన్ని చూడగానే ఆమె మనస్తాపానికి గురై నిరాశగా సీట్లో కూర్చుంది. ఇంతకీ ఏం జరిగింది? మేడం ఎందుకిలా నిరుత్సాహంగా ఉన్నారు అని ఆతృతగా అడిగాడు. నా వద్ద పర్సు ఉంది, కానీ అందులో డబ్బులు లేవు అని చెప్పింది ఆమె. సరే, మీరు కంగారు పడకండి, మీ అడ్రస్ని నాకు ఇవ్వండి, తర్వాత మీ ఇంటికి వెళ్ళండి, మీ ఇంటికి నేను వచ్చి మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పింది. ఈ మాటలు విన్న తర్వాత ఆటో డ్రైవర్ రాంబాబు మొహం మరోసారి మాడిపోయింది. లోపల ఏడుస్తూనే ఉన్నాడు. మేడంకి నా అడ్రస్ ఇస్తాను సరే, కానీ ఇప్పుడు ఈ ఆటోని ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్తారు? నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. కానీ ఆ మేడం మాత్రం తీసుకెళ్ళమని తొందర పెడుతుంది అనుకున్నాడు. ఫైనల్గా ఈమె అతని అడ్రస్ తీసుకుని అక్కడి నుంచి హడావుడిగా బయలుదేరింది. ఇప్పుడు రాంబాబు అక్కడ ఒంటరిగా కూర్చున్నాడు. అతని ఆటో ధ్వంసమైంది. ఆటో ద్వారా జీవనోపాధి పొందలేదు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు. అక్కడికి పిలిపించి వాళ్ళ సాయంతో అక్కడి నుంచి ఆటోని బయటికి తీసుకువెళ్ళి మెకానిక్ వద్దకు తీసుకెళ్ళాడు. అతని ఆటో మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించినప్పుడు ఈ ఆటో ఇంజిన్ లోపల నీరు వెళ్ళింది అని, రిపేర్ చేయడానికి సుమారు 5,000 అవుతుంది అని మెకానిక్ చెప్పాడు. ఆ మాటలు విన్న రాంబాబు చాలా కలత చెందాడు. ఎందుకంటే తన ఆటో రిపేర్ చేయడానికి తగినంత డబ్బు తన దగ్గర లేదు. ఇక ఆటో లేనిదే అతను బతకలేడు. నెమ్మదిగా సాయంత్రం వరకు అలా ఆలోచిస్తూ సాయంత్రం ఆటో ఎక్కకుండా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆటో లేకుండా వస్తున్న తన భర్తను చూసిన స్వాతి ఆ ఆటో ఎక్కడుంది అని ఆరా తీయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత భార్యకి రాంబాబు కథ మొత్తం చెప్తాడు. అదంతా విన్న అతని భార్య అతనిపై విరుచుకు పడడం మొదలుపెట్టింది. ఇంట్లో కూడా రేషన్ అయిపోయింది. ఈ రోజు బతకడం కష్టం అనుకుంటే నువ్వు దానవీరుల్లో ఆమెను ఆటోలో ఎక్కించుకుని ఆటోని నాశనం చేసి ఇప్పుడు రిపేర్కి ఇచ్చావా? మళ్ళీ ఇంటి చిరునామా ఇచ్చావా? ఆమె నిజంగానే చిరునామా అడిగిందా? నన్ను నమ్మమంటావా అంటూ సతాయించడం స్టార్ట్ చేసింది. దాంతో రాంబాబుకి కోపం వచ్చింది. డబ్బు తీసుకునేవాడివి కానీ ఇదంతా చేయడం చాలా బాధ కింద అనిపించింది. ఎందుకంటే ఆమె నిజంగా హడావుడిలో ఉందని ఆ మహిళా మొహంలో స్పష్టంగా కనిపించింది. అందుకే నేను ఆమెకి నా చిరునామా రాసిచ్చి నా చిరునామాకి తీసుకురమ్మని చెప్పాను అన్నాడు. ఇప్పుడు తన భార్య ఆమె డబ్బులు ఇవ్వకుండా ఉండటానికి నేను మోసం చేయడానికి అలా చేసింది. మీ దగ్గర అడ్రస్ తీసుకుంది అంతే, ఎంతమందిని చూడలేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. అప్పుడు ఇది విన్న రాంబాబు కాస్త నిరుత్సాహం పడి నిశ్శబ్దంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. రాత్రంతా పడుకుని ఆ మహిళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆమె ఆ డబ్బు ఇవ్వడానికి ఇంటికి వస్తుందా, లేదా మోసం చేసే ఆమె అనుకుంటా, అందుకే రాలేదు అనుకుంటాడు. ఆమె ఇంకా 5,000 ఇవ్వదేమో, ఇవ్వకపోతే ఆటోని బాగు చేసుకోవాలి, అప్పుడు ఎలా బ్రతకాలి? అసలు కష్టపడి కొన్న ఆటో. కొన్నిసార్లు ఈ మహిళ మోసం చేయకూడదు అని కోరుకుంటూ ఉంటాడు. ఈ విషయం గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా అలా ఉండిపోతాడు. మరుసటి రోజు ఉదయం లేస్తాడు. ఈ రోజు నుంచి అసలు ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి డబ్బు సంపాదించడానికి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ అతను చిన్న చిన్న పనుల కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. చివరికి ఒక చోట అతనికి పని దొరుకుతుంది. తన ఆటోని గ్యారేజ్ లో పార్క్ చేసి కూలీగా పనిచేశాడు. అక్కడ డబ్బులు సంపాదించాడు. నెమ్మదిగా సమయం గడుస్తున్న కొద్దీ రాంబాబు ఆ మహిళ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ ఆ మహిళ అతని దగ్గరికి రాలేదు. ఇలా ఎదురు చూసి 15 రోజులు అయింది. అన్ని రోజులు తన భార్య రాంబాబుని తిడుతూనే ఉండడం మొదలుపెట్టింది. మీరు ఆమె అడ్రస్ తీసుకువస్తే కనీసం ఆమె ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే వాళ్ళం, ఎంత వెయిట్ చేసినా తిరిగి వచ్చి డబ్బులు ఇచ్చేలా కనబడడం లేదు అంటుంది. 15వ రోజు ఉదయం రాంబాబు తన ఇంటి నుండి బయటకు రాబోతుండగా అప్పుడు అతని ఆటో అతని వైపు రావడం కనిపించింది. ఇప్పుడు రాంబాబు కన్ను ఆ ఆటో మీద
పడినప్పుడు ఈ ఆటో నాదే కదా అని మనసులో అనుకోవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆటో రాంబాబు ముందు ఆగడం, ఆటోలో కూర్చున్న వ్యక్తి అతనిని పిలవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రాంబాబు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోలో ఉన్న వ్యక్తి అడ్రస్ చూపించి ఇక్కడ ఈ అడ్రస్ అని అడుగుతాడు. ఇప్పుడు రాంబాబు అడ్రస్ చదవగానే ఈ మేడం ఆ మేడంకి ఇదే ఇచ్చిన స్లిప్ అనుకుని ఈ అడ్రస్ మాదే, నా పేరు రాంబాబు అని చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆటోలో వ్యక్తి ఆటోలో తాళం తీసి రాంబాబు చేతిలో పెడతాడు. నేను నీకోసమే వెతుకుతున్నాను. అప్పుడు అది ఆటోలో ఉన్న ఒక కోట తీసి రాంబాబు చేతికి ఇస్తాడు. ఈ అడ్రస్ కి వెళ్ళు, అక్కడ మీ ఐడి ప్రూఫ్ సమర్పించి ఈ ఆటోకి పేపర్లు తయారు చేయించుకో అని చెప్పాడు. దీని తర్వాత ఆ వ్యక్తి అతనికి ఆటో ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాంబాబుకు ఆ ఆటో చూడటం చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి భార్య మీద విరుచుకుపడ్డాడు. మంచి ఆలోచించే మేడం గురించి నువ్వు చెడుగా ఆలోచించావు, చూడు ఇప్పుడు ఏమైందో, ఆమె కొత్త ఆటో పంపింది అన్నాడు. ఇది విన్న అతని భార్య మొదట నమ్మలేదు. ఇంటి బయట పార్క్ చేసిన కొత్త ఆటో చూడగానే ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయింది. మరుసటి రోజు రాంబాబు భార్యతో కలిసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లారు. అతను తన భార్యతో అక్కడికి చేరుకున్నప్పుడు అది చాలా పెద్ద కంపెనీ అనే విషయం తెలుసుకుంటాడు. అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి తన పేరు చెప్పగానే అక్కడ ఉన్న వాచ్మెన్ వెంటనే వచ్చి తలుపు తీసి, సార్ ఆఫీస్కి వెళ్ళండి, మేడం మీకోసం వెయిట్ చేస్తుంది అని చెప్పాడు. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చాలా ఆశ్చర్యపోతున్నారు. ఆమె మన కోసం ఎదురు చూడడం ఏంటి అనుకున్నారు. అది చిన్న సహాయం మాత్రమే కదా అనుకున్నాడు రాంబాబు. ఆ తర్వాత రాంబాబుని చూసిన ఆ మహిళ అతనికి థ్యాంక్స్ చెప్పింది. మీ వల్లే మా నాన్నగారిని చివరిసారి చూడాలనుకున్న కోరిక నెరవేరింది. ఇది చూసిన రాంబాబుకి ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ మహిళ మొదట కూర్చోమని కోరింది. అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చింది, తర్వాత టీ ఇచ్చింది. అన్నయ్య, నేను హడావిడిగా ఉన్న ఆ రోజు నువ్వు నన్ను పదే పదేగా ఎక్కడికి వెళ్ళాలి మేడం, ఈ హడావిడి ఏంటి అని. ఆ సమయంలో నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నీకు నేను ఏమీ చెప్పలేకపోయాను. మా నాన్నగారు ఆ రోజు హాస్పిటల్లో చేరారు. నేను వీలైనంత త్వరగా ఆయనను చేరుకోవాల్సి వచ్చింది. కనీసం నేను అతనిని చివరి చూడగలనా అనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళిన 15 నిమిషాల తర్వాత మా నాన్న చనిపోవడం చూశాను. అలా చివరిసారిగా మా నాన్నని కలవగలిగాను. ఆ వర్షంలో నువ్వు నన్ను కలవకపోతే నేను మా నాన్నని కలిసి ఉండేదాన్ని కాదేమో. ఇది చాలా పెద్ద ఉపకారం అని చెప్పొచ్చు. జీవితంలో మీకు ఏదైనా అవసరం ఉంటే ఆలోచించుకుని నాకు తెలియజేయండి అని చెప్పింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ విన్న రాంబాబు ఆశ్చర్యపోయాడు. ఇక్కడ అతని భార్య ఆ స్త్రీకి పదే పదే ఆశీర్వాదం ఇచ్చింది. అది విని నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అతని భార్య మహిళ గురించి చాలా చెడుగా ఆలోచించింది. ఎందుకంటే ఆమె చాలా దయగలది, కరుణ తన రక్తంలోనే ఉంది. దీని తర్వాత మహిళ తన కౌంటర్ నుంచి డబ్బు తీసి ఆ టేబుల్ మీద రాంబాబు ముందర ఉంచింది. అన్నయ్య, ఆ రోజు మీ ఆటో పగిలిపోయింది కదా, దానికోసం 15,000 రూపాయలు తీసుకోండి, మీ ఆటో బాగు చేయించుకోండి అని చెప్పింది. ఇప్పుడు రాంబాబు 15,000లో 5,000 తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ కొత్త ఆటో యొక్క తాళాన్ని మిగిలిన 10,000 రూపాయలు అక్కడే వదిలేసి, మేడం, నా ఆటో సరిచేయడానికి కేవలం 5,000 రూపాయలు మాత్రమే అవుతుంది కాబట్టి ఇది నాది, నాకు ఇది చాలు. మిమ్మల్ని మీ ప్రదేశానికి సక్రమంగా చేర్చడం నా కర్తవ్యం. ఆ రోజు నేనేమీ పెద్దగా చేయలేదు, కిరాయి వస్తే తీసుకెళ్లి దింపడమే నా పని అని చెప్పాడు. అప్పుడు ఆ మహిళ అతనితో, అన్నా, నువ్వు నిజంగా నీ సోదరి అనుకుంటే తిరస్కరిస్తారా అని అడిగింది. ఇలా చెప్పే బలవంతం చేసి ఆ కొత్త ఆటో 15,000 రూపాయలు అతనికి ఇచ్చింది. అన్న, మేము వ్యాపార వ్యక్తులం, నా భర్త చాలా డబ్బులు సంపాదిస్తాడు, మీరు బ్రతకడానికి ఒక్క ఆటోనే ఉంది. ఆటోకి పెట్టిన ఖర్చు నాకు 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తుంది కాబట్టి ఇది మాకు పెద్ద విషయం కాదు. కానీ మీరు మీ కుటుంబాన్ని నడపడానికి చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఈ ఆటోని మీకోసమే కొన్నాను. పాత ఆటోను కూడా బాగు చేయించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. 2 ఆటోలతో ఇంకా బాగా జీవించగలుగుతారు. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ విన్న రాంబాబు స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మహిళ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది. రాంబాబు తన కథ మొత్తం ఆ మహిళకు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రాంబాబు సంతోషంగా ఇంటికి వస్తాడు. తనకు సహాయం చేసిన మహిళ తన బిడ్డని మంచి పాఠశాలలో చేర్పించి ఇక్కడ చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తనే భరిస్తుంది. ఇప్పుడు రాంబాబుకి 2 ఆటోలు ఉన్నాయి. అతను కూడా పనిచేయడం ప్రారంభించాడు. జీవితంలో ఎప్పుడైనా నా అవసరం ఉంటే మీరు స్వేచ్ఛగా నాకు చెప్పొచ్చు అని చెప్పింది. ఆ మహిళ ఆశలతో సిటీకి వెళ్ళిన ఒక కుర్రాడి కథ ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత జీవితంలో ఎన్నో మలుపులు తిరిగింది. చివరికి
తన జీవితం ఒక కలలా మారిపోయింది. ఇప్పుడు తన దగ్గర 2 ఆటోలు ఉన్నాయి. తన కొడుకు కూడా మంచి స్కూల్లో చదువుతున్నాడు అంటే నమ్మడం చాలా కష్టంగా ఉంది అతనికి. జీవితం ఎప్పుడు ఎవరి కళని ఎలా మారుస్తుందో తెలియదు. రాంబాబు గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.